జయ మరియు విజయులు వైకుంఠ ప్రధాన ద్వారపాలకులు. వారు శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తితో సేవిస్తూ ఉండేవారు. ఒకానొక రోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును సందర్శించడానికి బ్రహ్మ మానసపుత్రులైన నలుగురు కుమారులు సనక, సనందన, సనాతన, సనత్కుమారులు వచ్చారు. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ 5 ఏళ్ల వయస్సు బాలురుగా కనిపించే వరం కూడా ఉంది. అయితే వైకుంఠ ద్వారం వద్ద ఉన్న ద్వారపాలకులు జయవిజయులు కుమారులను కేవలం పిల్లలుగా చూసి వారికి ప్రవేశం నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన కుమారులు జయవిజయులను భూలోకంలో రాక్షసులై జన్మించమని శపించారు. ఆ కలకలం విన్న విష్ణువు స్వయంగా ప్రత్యక్షమై కుమారులను శాంతింపజేసి తన సేవకులు చేసింది తప్పేనని, వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను అనునయించాడు. దీంతో వారు శ్రీమహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్లిపోయారు. మునుల శాపానికి భయపడిన జయవిజయులు తాము చేసిన అపచారాన్ని మన్నించమని కోరారు. శ్రీమహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాపవిమోచనం చేయమని అర్థించారు. శ్రీమహావిష్ణువు వారితో, మీరు 3 జన్మల పాటు నా శత్రువులుగా భూలోకంలో పుట్టి మిమ్మల్ని నేను వధించాక నా వద్దకు వస్తారా, లేక 7 జన్మలు భక్తులుగా పుట్టి తిరిగి నా లోకానికి వస్తారా అని అడిగాడు. జయవిజయులు త్వరగా వైకుంఠానికి తిరిగి రావాలనే ఉద్దేశ్యంతో మొదటి మార్గాన్ని ఎంచుకున్నారు. కృతయుగంలో వీరు భూలోకంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపు అనే రాక్షసులుగా పుట్టారు. హిరణ్యాక్షుని వరాహావతారంలో, హిరణ్యకశిపును నరసింహావతారం ద్వారా శ్రీమహావిష్ణువు సంహరించాడు. త్రేతాయుగంలో జయవిజయులు రావణ, కుంభకర్ణులుగా పుట్టారు. శ్రీమహావిష్ణువు రామావతారంలో వారిని సంహరించాడు. ద్వాపరయుగంలో వీరు శిశుపాలుడు, దంతవక్త్రులుగా పుట్టారు. శ్రీమహావిష్ణువు కృష్ణావతారంలో వారిని సంహరించాడు. ఈ 3 రాక్షస జన్మల అనంతరం జయవిజయులు మళ్లీ వైకుంఠానికి చేరుకున్నారు. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.